నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ ఇక బలమైన పార్టీ కేడర్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఉన్న ప్రజా అభిమానం కేసీఆర్ ను మళ్లీ గుర్తు చేసుకుంటున్న జనం వరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇక పాలనలో ఘోర వైఫల్యాలు, హైడ్రా తెచ్చిన చిచ్చు, అమలు కాని హామీలు, బస్తీల జాడకే రాని అభివృద్ధి ఫలాలు, గ్రూప్ తగాదాలు ఫలితంగా కాంగ్రెస్ బేజారు అవుతోంది. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్కే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇక దీంతో ఆమె ఎన్నికల ప్రచారమే కొనసాగిస్తూ ముందంజలో ఉండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపికలోనే ఎటూ తేల్చుకోలేక వెనుకబడింది. 20 నెలల కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రెఫరెండంగా భావిస్తున్న తరుణంలో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో గెలిచి 3వ ఏడాదిలోకి ఘనంగా అడుగుపెట్టాలని కాంగ్రెస్ సూచిస్తోంది. కానీ అందుకు తగినట్లు అడుగులు పడటమే లేదని సీఎం రేవంత్ రెడ్డి శిబిరం ఆందోళనలో ఉన్నట్లుగా సమాచారం. ఒకవైపు ప్రభుత్వ, ప్రైవేటు సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్ వర్గాల సర్వేల్లో కారు జోరు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆశావాహుల పేర్లు రోజుకొకటి చొప్పున తెర మీదకి వస్తుండటంతో పార్టీ కేడర్ ఆందోళనలో పడింది. పెద్ద సంఖ్యలో పెరిగిన ఆశావాహుల్లో ఎవరికి టికెట్ ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ధైర్యం చేసి అభ్యర్థి పేరు ఖరారు చేస్తే భంగపడ్డ ఆశావాహులంతా వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీకి హెచ్చరికలు అందినట్లు గాంధీ భవన్ వర్గంలో చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు జటిలంగా మారుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పరిపాలనకు రెఫరెండంగా చూస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికలోనే సీఎం శిబిరం ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు కుస్తీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. రోజుకు అభ్యర్థి తెర మీదకే వస్తుండటంతో ఎంపిక విషయంలో అయోమయానికి గురవుతున్నారని తెలుస్తోంది. తొలుత బీసీ కోటాలో చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని, ఆయనకు ఎంఐఎం మద్దతు కూడా ఉన్నదని పార్టీ అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. ఆయన పేరు తెర మీదకి రాగానే అదే బీసీ కోట నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ లేచి కూర్చున్నారు. బీసీ కోటాలో తమకే టికెట్ ఇవ్వాలంటూ ఎవరికి వారిగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో ఇటీవల భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకే ఇవ్వాలని కోరారు. పీసీఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులంతా తనకు మద్దతుగా ఉన్నారని ఆయనకు వివరించినట్లు సమాచారం. ఇక మరోవైపు ఢిల్లీలో తనకున్న పాత పరిచయాలతో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీహార్ నేత తేజస్వి యాదవ్, యూపీకి చెందిన అఖిలేష్ యాదవ్ ద్వారా తన ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి తోడు అంజన్ కుమార్ యాదవ్ కొడుకు రాజ్యసభ సభ్యుడైన అనిల్ కుమార్ యాదవ్ సైతం తన తండ్రి కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. అంజన్ కుమార్, బొంతు రామ్మోహన్ తన ప్రయత్నాలు చేసుకుంటున్న తరుణంలోనే ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు తెర మీదకి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఆయన పార్టీ ఫిరాయించి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనపై అనర్హత వేటు అనివార్యమని తేలడంతో ఆ వేటు కంటే ముందే ఆయనతో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా సమాచారం. ఇక అదే జరిగితే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే తాను ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అనే షరతు పెట్టినట్లుగా సమాచారం. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి జూబ్లీహిల్స్ టికెట్ అడిగినట్లుగా తెలుస్తోంది. రెడ్డి కోటాలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. టీపీసీసీ ఆయా అభ్యర్థుల పేర్ల కసరత్తు చేస్తూ ఉండగా మైనంపల్లి హనుమంతరావు, కంజర్ల విజయలక్ష్మి పేర్లు తెరపైకి వచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 3 రోజుల క్రితం రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మశంకర్ నగర్ బస్తీలో మంత్రి వివేక్ సమక్షంలోనే స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వర్గీయులు, ఎన్ఎస్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి వర్గీయుల మధ్య వివాదం చెలరేగి పరస్పరం దాడుల వరకు పరిస్థితి వెళ్లింది. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్న సిఎన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు మరో ఆశావాహుడి స్కెచ్ లో భాగంగానే ఈ గొడవ జరిగిందని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుతున్న దసరా నేపథ్యంలో ఇదే డివిజన్లో కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అభిమానులు స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలను వేయించారు.
దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు స్థానిక కార్పొరేటర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలను ఎలా పెడతారంటూ ఏకంగా ఆ ఫ్లెక్సీని చించివేశారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఎవరికి టికెట్ ఖరారు చేసినా ఆశావాహులైన నవీన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి తదితరులు ఒకరికొకరు సహకరించే పరిస్థితి లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన దందా బ్లాక్మెయిల్ కాబట్టి మీరు చూస్తారు కదా. నేను ఇంకోటి కూడా ఇదేమో ఇప్పుడు నేను చెప్పించాలి ఒక విషయం, ఇంకో పెద్ద విషయం కూడా ఇంకో 4-5 రోజుల్లో చెప్తాను. నేను ఇంకో కార్పొరేట్ సంస్థను కూడా ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారో అది కూడా చెప్తాను, ఆధారాలతో సహా చెప్తాను. రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది అని నేను ఎలక్షన్ ముందే చెప్పిన బ్రదర్. కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటుందని చెప్పిన. దానికి ప్రధాన కారణం ఇవాళ హైడ్రా అనే ఒక భూతాన్ని ఏదైతే హైదరాబాద్ మీద వదిలిపెట్టినరో, హైడ్రా అనే భూతం ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అనడానికి ప్రధాన కారణమే హైడ్రా అనే భూతం. హైడ్రా అనేది కేవలం బ్లాక్మెయిలర్లకు ఆలంబనగా మారింది. దానివల్ల ఇవాళ 100 కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. హైడ్రా అనే సంస్థ వల్ల ఇవాళ బిల్డర్లను, అదేవిధంగా కాంట్రాక్టర్లను బెదిరించడానికి, కొంతమంది స్థలం యజమానులను బెదిరించడానికి. మీరు చూడండి, హైడ్రా అనేది పెద్దవాళ్లకు మాత్రం చుట్టం, పేదవాళ్లకు మాత్రం భూతం. ఒక్క పెద్దవాడి ఇల్లన్నా హైడ్రా పోయి కొట్టే పరిస్థితి ఉందా ఇవాళ? తిరుపతి రెడ్డి గారిదో, కేవీపీ రామచంద్రరావు గారిదో, వివేక్ వెంకటస్వామి గారిదో, అన్ని చర్యలలోనే ఉన్నాయి కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదో. ఏది హైడ్రా అనేది పోదు, అక్కడ దగ్గర దాకా కూడా పోదు. కానీ పేదవాళ్ళ ఇంటికి మాత్రం పోయి ఇష్టం వచ్చినట్టు కూలగొడతారు. అందుకే నేను చెప్తా ఉన్నా హైదరాబాద్ ప్రజలకి, ఈ హైడ్రా అనే భూతాన్ని వదిలించుకోవాలంటే కాంగ్రెస్ అనే ఇంకో పెద్ద భూతాన్ని వదిలించాలి. దయచేసి ఆలోచించండి. లేకపోతే హైడ్రా మళ్ళీ కాంగ్రెస్కి ఓటేసి వాళ్ళకు అవకాశం ఇస్తే మనం ఖచ్చితంగా మన ఇల్లు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. సో మాకు ఎంత విచిత్రం అంటే బ్రదర్, మేమేమో ప్రజల సమస్యలు మాట్లాడతాము, యూరియా గురించి మాట్లాడతాము, గ్రూప్ 1లో జరిగిన సమస్యల గురించి మాట్లాడతాము. ఇదేది ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరు మాట్లాడరు. వాళ్ళకి కావాల్సింది ఏంది? కేటీఆర్ ఏ కార్లో తిరుగుతున్నాడు, తప్పు చేస్తే కేసు పెట్టిన వద్దంటలేదు కానీ నేను తప్పు చేయలేదని చెప్తున్నా ఓపెన్గా. ఏందన్న తప్పు చేస్తే ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, కేంద్రంలో మీరున్నారు, రాష్ట్రంలో వారున్నారు. పెట్టండి, ఏం కేసులు పెడతారో పెట్టండి, ఏం విచారణలు చేస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రాజేంద్ర చెప్పండి, ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ అయితే కనుక ఈ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని అయితే ఖరారు చేసి అనౌన్స్ చేయడం జరిగింది. బట్ కాంగ్రెస్ నుంచి మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ప్రెసెంట్ బీఆర్ఎస్ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ ఉప ఎన్నిక గురించి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు అసలు? అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య రగడ మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలోనే మనకు కనిపిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వంలోని అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం జరుగుతుండటంతో ఆ పార్టీ క్యాడర్ లో మాత్రం నిరాశ నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆచితూచి అడుగులేసి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి ప్రచార కార్యక్రమాల్లో మాత్రం దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. హఠాత్మరణ చెందిన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను రంగంలోకి దించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మరంగా నిర్వహింపజేస్తున్నారు. అదే మాజీ మంత్రి కేటీఆర్ తన వ్యూహంతో సునీతను గెలిపించేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి ఒక ప్రణాళికబద్ధంగా ప్రచార కార్యక్రమాలను ఆయన కనుసన్నలో నిర్వహిస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం సునీత అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆమె విజయం కోసం డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలు మాత్రం ఇప్పటికే 2 విడతలు పూర్తి చేసి ప్రచారంలో ముందు భాగం నిలిచారు. అయితే కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం కాలయాపన చేస్తుంది. 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జీల నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం జాప్యం జరుగుతుండడం మాత్రం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా జూబ్లీస్ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ పార్టీకి అంటే 2 సంవత్సరాల పాలనకు రెఫరెండం అని కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతను ధీటుగా అభ్యర్థి నిలబెట్టి జూబ్లీస్ ఉప ఎన్నికలో గెలిపించే ధ్యేయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఇన్ఛార్జ్ మంత్రులతో కానీ అటు పిసిసి నేతలతో కూడా సమావేశాలు నిర్వహించి ఒక వ్యూహాత్మకమైన విధానాలకైనా రూపకల్పన చేశారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ముమ్మరంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు 8 మంది అభ్యర్థులు లిస్టును పరిశీలిస్తున్న పరిస్థితున్నప్పటికీ ఆ నవీన్, అంజన్ కుమార్ మధ్య ప్రధాన పోటీగా ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఇది ఏఐసిసి దృష్టిలో కూడా ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా
రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. ఏఐసిసి నుంచి కూడా సంకేతాలు క్లారిటీగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల లిస్టు పంపిస్తే వాటిలో ఫైనల్ లిస్ట్ కూడా పంపించే ప్రయత్నాలు మరోవైపు జరుగుతాయి. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యవహారం విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు వెనకనే ఉందని చెప్పి ఇప్పటికే ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అధికారంలో ఉండి కూడా అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందని కూడా కార్యకర్తలు కూడా అంతర్మతం చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా ఇప్పటికే పోలింగ్ బూతుల వారిగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని క్యాడర్ ని మోహరింప చేసి ప్రచార కార్యక్రమాలు సిస్టమేటిక్ గా నిర్వహింప చేస్తుంది. అభ్యర్థి ఎంపిక కాకపోవడంతో కాంగ్రెస్ నేతలు డైలమాలో పడ్డ పరిస్థితి కనపడతా ఉంది. అయితే రాజేంద్ర, కాంగ్రెస్ ఎందుకు తడబడుతుంది అని అనుకోవాలి? ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే రాజేంద్ర, కాంగ్రెస్ ఎందుకు తడబడుతుంది అనుకోవాలి అభ్యర్థి ఎంపిక విషయంలో? అంటే అక్కడ గెలుపు సాధ్యం కాదనా, లేకపోతే ఇప్పటి వరకు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సరిగ్గా వెళ్ళలేదనా, లేదంటే సరిగ్గా ప్రజల్ని మెప్పించలేకపోయామని అనుకుంటున్నారా? ఏ విధంగా అనుకోవచ్చు అంటారు వీరి ప్రవర్తన చూసి? ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థిని ఇంకా ఎంపిక చేయలేదు కాబట్టి. అంటే మాగంటి గోపీనాథ్ కు ప్రజల్లో ఆదరణ ఉంది. ఆయన హఠాత్మరణం చెందడంతో ఆయన భార్య సునీతను బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి వచ్చింది. అయితే గోపీనాథ్ కున్న సానుభూతి, సింపతి సునీతకు అత్యధికంగా ఓట్ బ్యాంక్ గా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఆ సానుభూతిని క్రాస్ చేసి కాంగ్రెస్ పథకాల ద్వారా అభ్యర్థి విజయం సాధించేందుకు సమర్థవంతమైనటువంటి వ్యక్తి కోసం అన్వేషిస్తున్న నేపథ్యంలోనే ఈ జాప్యం జరుగుతుంది. అయితే అట్ ద సేమ్ టైం ఇన్ఛార్జి మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవటం, ఆశావహుల్లో కూడా కొంత అంటే ఒకరికొకరు పడకపోవటం వల్ల కూడా ఈ అభ్యర్థి ఎంపిక విషయంలో ఒక స్పష్టత రావటం లేదని కూడా తెలుస్తా ఉంది. ఇంకా సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థిని తక్షణమే ఎంపిక చేసి రంగంలోకి దిగి ముమ్మర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతుంది. ప్రస్తుతం మాత్రం మాగంటి గోపీనాథ్ కు ఉన్న ప్రజాదరణ ఆయన సతీమణి సునీతకు ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఒక ప్రధాన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆతి చూచి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మాత్రం జాప్యం చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే అభ్యర్థిని ఎంపిక చేయడంలోనే ఇంత తర్జన పడుతున్న కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే వారి ప్రవర్తన ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ క్యాండిడేట్ ను రంగంలోకి దింపిన తర్వాత గత 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటు బ్యాంకుగా మలుచుకునే ఒక ప్రయత్నాలు మాత్రం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఫస్ట్ అభ్యర్థిని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ అభ్యర్థి ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ విజయం సాధించే ఒక వ్యూహాత్మకమైన విధానం తోటి కాంగ్రెస్ నేతలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రజలు మాత్రం అంటే ఈ మహాలక్ష్మి పథకాన్ని సిటీ మొత్తం కూడా వ్యాప్తింప చేశారు. ఇతర రంగాల్లో కూడా లబ్ధి పొందిన ఆ ఓటర్లు ఉన్నదని ఇవన్నిటి కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్నికల్లో విజయానికి అవసరమైనటువంటి ఆ వ్యవహారాన్ని కూడా మొత్తం కూడా సమీకరించుకొని ఆ నేపథ్యంలో ఎలక్షన్ లోకి వెళ్ళాలనేది ఒక కాంగ్రెస్ నేతల ఉద్దేశం కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంటర్నల్ గా గ్రౌండ్ వర్క్ ఆ కాంగ్రెస్ నేతలు చేస్తున్నప్పటికీ అది ఇంకా పబ్లిక్ లోకి వెళ్ళకపోవడంతో ప్రచారంలో వెనుకబడ్డట్టుగా మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. క్యాండిడేట్ కింద సెలెక్ట్ అయిన నేపథ్యంలో ఆ ప్రచార కార్యక్రమాలు వేగవంతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సమఉజ్జీవులుగా సునీత అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా ఇద్దరు కూడా పోటాపోటీగా కూడా ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 రౌండ్లు ప్రచార కార్యక్రమాల్ని మాగంటి సునీత పూర్తి చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి తెర మీదకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం పరిస్థితులు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది? అసలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేదనే ఒక ప్రధానమైన ఎజెండాని బకాయి కార్డు పేరుతోటి ఎన్నికల ప్రచారంలోకి పోయింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నిర్దిష్టంగా సక్రమంగా అమలు చేయలేదనే ఒక ప్రధానమైన ప్రచార అస్త్రాన్ని పబ్లిక్ లోకి తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాగంటి గోపీనాథ్ సంబంధించిన
వ్యక్తిత్వాన్ని కూడా పబ్లిక్ లో తీసుకుపోయి దాన్ని కూడా ఓటు బ్యాంకుగా మలిచి సునీత విజయం కోసం బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎక్కువగా ఉపయోగించుకోవడంతో పాటు మాగంటి గోపీనాథ్ కున్న వ్యక్తిత్వానికి సంబంధించి మద్దతును కూడా సమీకరించుకొని సునీత గెలుపు కోసం ప్రయత్నాలు చేసే దిశలో బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకమైన విధానాలు పద్ధతుల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే సర్వేలు ఏం చెప్తున్నాయి, అసలు ఎవరికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్తున్నాయి అనుకోవచ్చు? అసలు ఇప్పటి వరకు సర్వేల రిపోర్ట్ పరిశీలిస్తే మాత్రం, ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడంలో జాప్యం జరుగుతున్నందున గెలుపు విషయంలో కూడా అట్ ద సేమ్ టైం అదే పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా సర్వేలు చెప్తున్న పరిస్థితి కనపడుతా ఉంది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత సిటీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంతమంది అర్హులకు అందాయి, అందని వారు ఎంతమంది అనే వాటిని కూడా డాటా తీసుకుని ఒక సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతా ఉంది. గత బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా క్యాలిక్యులేట్ చేసుకున్న పరిస్థితులు కనపడుతుంది. ఏదేమైనా ప్రచార కార్యక్రమంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉందని సర్వేలు చెప్తున్న పరిస్థితి కనపడుతా ఉంది. మరికొంత సమయం కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో మరికొంత లేట్ జరిగితే మాత్రం సునీత గెలుపు సునాయాసం అనే అభిప్రాయాన్ని కూడా సర్వే సంస్థలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ప్రచార కార్యక్రమాల్లో ఉన్న వేగం ఓటింగ్ లో ఉండదు. ఆ ఓటింగ్ వచ్చేసరికల్లా 1-2 రోజుల్లో పూర్తిగా పద్ధతులు మొత్తం విధానం మొత్తం కూడా అంచనాలు కూడా తారుమారయ్యే పరిస్థితులు కూడా గతంలో చూసాం. అటువంటి పరిణామాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముందంజలో ఉంది, ఆమెకు ప్రజాదరణ కూడా లభిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి తెర మీదకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక పరిస్థితులు అప్పుడు మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది దీనికి సంబంధించి? అంటే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రజల్లో ఏం నలుగుతుంది అసలు? ఇదేమైనా మాగంటి గోపీనాథ్ వ్యక్తిగతంగా ఉన్న ఫేవర్ సునీతకు ఉపయోగపడుతుంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ని చూడకుండా కేవలం మాగంటి గోపీనాథ్ వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పబ్లిక్ సునీత వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. రైట్, ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.